కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు మరొకసారి తారస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. విభేదాల కారణంగా ఇబ్బంది గురవుతున్నటువంటి పట్టణ ప్రజలను కూడా ఇక్కడ వార్త వినిపిస్తుంది. ఇక నెలలు గడుస్తున్నా పట్టించుకొని బల్దీ అధికారులు ప్రధానంగా చూసుకుంటే 51 డివిజన్లో పరిష్కారం కాని సమస్యలు ఎక్కడ వేసిన గొంగల అనే మాదిరిగానే ఉన్నాయి. పరిస్థితి లోపాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేషన్ శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజేష్. 51 డివిజన్ కరీంనగర్ పట్టణంలోని 51 డివిజన్ ఏదైతే ప్రధాన కూరగాయల మార్కెట్ కానీ టవర్ సర్కిల్ కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే స్మార్ట్ సిటీ హోదాలో కరీంనగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏదైతే 51 డివిజన్ లో సర్దార్ రవీందర్ సింగ్ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయన హయాంలో అంటే తాను కార్పొరేటర్ గా ఉన్నప్పటికీ కూడా ఏదైతే తన ప్రత్యర్థి వర్గం అంటే ఒకే పార్టీలో ఉంటే కూడా వర్గ విభేదాలు ఉన్నాయంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఏదైతే మేయర్ రవీందర్ ఏదైతే కార్పొరేటర్ రవీందర్ సింగ్ ఉన్నారు, అతను కాకుండా మేయర్ ఎవరైతే ఉన్నారు యాదగిరి సునీల్ రావు, మంత్రి గంగుల కమలాకర్, ఈ ముగ్గురి మధ్య వర్గపోరు నడుస్తుంది. దీని వల్ల ఆ స్థానిక డివిజన్ ఎలాంటి డెవలప్ చేయట్లేదు. అంత మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నగర శ్రేణులు కూడా మొత్తం ఆ డివిజన్ లో పర్యటించి అక్కడ సమస్యలైన ఆరా తీసి ఇప్పటికే గతంలో కూడా కరీంనగర్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు డివిజన్లలో పర్యటించి ఇదే డివిజన్ లో పర్యటించి ఇక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. 8 నెలల క్రితం ఈ తతంగం అంతా నడిచింది. అయినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరొకసారి ఈ రోజు కూడా ఆ డివిజన్ లో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఆక్రమణలు, ఏదైతే బల్దియా పరిధిలో ఉన్న ఆక్రమణలు, ఫుట్పాత్లు కానియొచ్చు, షాపుల ముందు అంటే ప్రతిదీ కూడా అన్ని ఆక్రమణలకు అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపించడమే కాకుండా ఏదైతే ఆ మున్సిపల్ బల్దియా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం మనకు విజువల్స్ లో కనిపిస్తున్నట్టు ఇక్కడ ఏదైతే ఒక కాంప్లెక్స్ నిర్మాణం కోసం చాలా సంవత్సరాల క్రితం కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అయితే జరిగింది. కాకపోతే ఆ పర్యవేక్షణ మాత్రం కరువైంది. ఆ కాంప్లెక్స్ ని అద్దెకి ఇవ్వడానికి మాత్రం బల్దే అధికారులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అంటే మద్యం సేవించడం లాంటి ఇతర అసాంఘిక కార్యక్రమాలు కూడా తరచూ రైట్. ఈరోజు చేస్తున్నటువంటి ఏదో కాంగ్రెస్ నిరసనలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సన్నిహిత నాయకులు కానీ స్పందించే అవకాశం ఉందని అనుకోవచ్చు మనం. రాజశేఖర్, ఇది ఇప్పుడు కొత్త ఏమి కాదు. 8 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకు ముందు కూడా వాళ్ళు ఆందోళన చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేసి ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఉన్నది అన్న చిన్నంగా మారింది అనే విధంగా అంటే ఆ అభివృద్ధి పనులు కానీ ఆ మార్కెట్ ఏరియాలో అపరిశుభ్రత అంటే ఏదైతే పారిశుద్ధ్య లోపం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం కూడా అంటే కరీంనగర్ పట్టణం అంతా కూడా ఆ ఏరియా అంతా పరిచయమే. ఆ ఏరియాకి వెళ్ళడానికి కూడా చాలా దాదాపుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. నడుచుకుంటూ వెళ్లాల్సిన దుర్గంధం వెదజల్లే స్థితి ఉంటుంది. అక్కడ ఎవరు కూడా అంటే సరిగా ఒక అరగంట సేపు నిల్చునే పరిస్థితులు అయితే ఉండవు. కాకపోతే ఇది కేవలం వర్గపోరు వల్లనే ఈ డివిజన్ పట్టించుకోవట్లేదంటూ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ రోజు మొత్తం ఆ డివిజన్ లో పర్యటించడం జరిగింది. ఏదైతే అపరిశుభ్రత పారిశుద్ధ్య లోపం గానీ ఆయన ప్రధానంగా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.